నిన్న ప్రియాంక గాంధీ వాద్రాని బాగా హైలైట్ చేయడానికి వేసిన వ్యూహం. ఇదేదో ఆషామాషిగా జరగలేదు. అది డీప్ స్టేట్ వాళ్ళ ప్రయత్నం అవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే యూరోపియన్ దేశాలతో పాటుగా, ఆఫ్రికన్ దేశాలతో పాటుగా జీసీసీ ఏవైతే అరడజన అరబ్ దేశాలు కూడా భారత్‌తో ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంటాం. అమెరికా ఒప్పందం ఇవన్నీ విపరీతమైనటువంటి ఇమేజ్ తెచ్చిపెట్టినాయి నరేంద్ర మోడీ. ట్రంప్‌ని ఎదిరించి నిలబడుతున్నటువంటి ధీరుడుగా తను కనబడుతున్నాడు. పుతిన్ కూడా మొహమాట పడి ట్రంప్ కోసం నోబెల్ బహుమతి కోసం సిఫార్సు చేస్తే భారతదేశం పొరపాటును కూడా చేయలేదు. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని 1,00,000 సార్లు చెప్పుకుని నన్ను శాంతి బహుమతికి ప్రపోజ్ చేయండి అని చెప్తే పట్టించుకొని నువ్వెవడు రాపడానికి గన్నాయి గాడన్న. ఇంత మొండిగా ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డటువంటి ఇంకొక ప్రధానమంత్రి లేడు. అట్లాగే ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి సర్జికల్ స్ట్రైక్స్ 1, 2లతో సహా అమెరికా మాటల్ని వినకుండా నిర్మోహమాటంగా అటాక్, ఎప్పుడు అటాక్ చేయాలో ఎప్పుడు ఆపుకోవాలి అది మా ఇష్టం, మీకెవ్వరికి సంబంధం లేదంటూ జస్ట్ ఇంటిమేషన్ తప్ప, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప ఏనాడు వాళ్ళకి భయపడలేదు నరేంద్ర మోడీ. ఇది బాగా ఇమేజ్ పెరిగిపోతుంది మొన్నటి ఒప్పందాల నేపథ్యంలో. దీంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మహిళలే కొట్టబోయారని సృష్టించేందుకోసం ఒక 8 నుంచి 10 మంది మహిళా ఎంపీలతో ప్రియాంక వాద్రా వచ్చి ఆయన సీటు చుట్టూతా ధర్నాలాగా కూర్చుని ఆ పైన ఇంకు చల్లడమో లేకపోతే గనక ఏ చొక్కా లాగడమో లాంటివి చేయడం ద్వారా అవమానాన్ని విజువలైజ్ చేసి ప్రపంచం మొత్తం చూపెట్టాలన్నటువంటి ప్రయత్నించారు అన్నటువంటిది విషయం తెలిసినే ఓం బిర్లా ఆయన్ని సభకి రావద్దని చెప్పినటువంటి అంశం. ఇప్పుడు అది ఢిల్లీ సర్కిల్స్లో ప్రస్తుతం వినబడుతున్న మాట.